హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య ఈ ఆగస్టు నెలలో 12వ తేదీ బుధవారం రోజున రాబోతుంది. ఈ రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీపపూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని అంటారు పెద్దలు. ఎందుకంటే సనాతన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రోజున వచ్చే ఆషాఢ అమావాస్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. ఇక ఆషాఢంలో చేసే జపతపాలకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు అంటారు. కాబట్టి ఈ రోజున పెద్దల్ని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన వారి పేరున ఏదైనా దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందని అంటారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా చాలా మంచిది. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని ఆమె రక్షణ ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆషాఢ అమావాస్య రోజున అవివాహితులే కాదు, చుక్కల అమావాస్య పేరుతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కోడళ్ళు కూడా నోము నోచుకుంటారు. ఈ వ్రతానికి ప్రధాన దైవం గౌరీదేవి. ఒక పీటపై బియ్యం పిండితో మొదటి సంవత్సరం 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపోగలను ఉంచుతారు. ఆ దారపోగలను ఒక దండగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారు చుక్కలను కూడా దానం చేస్తారు. ఈ సంఖ్య సంవత్సరానికో 100 చొప్పున పెరిగి 5వ సంవత్సరం 500కు చేరుతుంది. 5 సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారు చుక్కలను కూడా దానం చేస్తారు. తన మాంగళ్యం కలకాలం నిలిచి ఉండాలని గౌరమ్మను వేడుకుంటారు. ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాల్లో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణానికి మరలుతాడు. రాత్రి వేళ్ళు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవే ఈ దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం చెక్క పలకని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలక మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేకపోతే కుందులను ఉంచుతారు. ఆ దీపాలను పసుపు కుంకుమతో అలంకరించి వెలిగిస్తారు. మనగా అంతగా పట్టించుకొని చుక్కల అమావాస్య వెనుక ఇన్ని తతంగాలుంటాయి.